మచిలీపట్నం మంగినపూడి మోట్లవానిపాలెలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో జరిగిన తండ్రి కొడుకు మధ్య ఘర్షణ వివాదంగా మారింది. ఆగ్రహానికి గురైన తండ్రి రామ్మోహన్ రావు మంచంపై నిద్రిస్తున్న తన కుమారుడు కళ్యాణ చక్రవర్తిపై కర్రతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తలకు బలమైన గాయం కావడంతో 30 ఏళ్ల కళ్యాణ చక్రవర్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలు, మద్యం మత్తు కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడి కానున్నాయి. బల్లా రామ్మోహన్ రావు తండ్రి బల్లా కళ్యాణ చక్రవర్తి తండ్రి కొడుకుని సరుకు పేడించుకుని తాగి ఉన్న దాని మైకంలో ఘర్షణ జరిగి నవరగాన్ని కొట్టారు. కళ్యాణ చక్రవర్తి అన్న కుర్రోడు మా మేనల్లుడు చనిపోయాడు. తాగుడిన మైకంలో ఎవరికి ఏమి తెలవక ఇద్దరికి ఒకరు ఘర్షణ పడుకుని వాళ్ళ నాన్నగారు కళ్యాణ చక్రవర్తి నాన్నగారు సరుకు పేడించుకుని నవరగాన్ని కొట్టేప్పుడు చనిపోయారు. ఇద్దరు వేరు వేరు కారణాలు. కుర్రోడికేమో పెళ్ళయింది, పిల్లలు లేరు. కొడుకులు తాగినప్పుడల్లా కొట్టుకుంటారు, ఘర్షణ పడతారు, అవన్నీ మౌలే. అంతకుముందు ఆ కొడుకు దర్శి కూడా వీళ్ళు తల్లిదండ్రులు వచ్చి బందర్లు అద్దెకున్నారు కొన్నాళ్ళు. ఇక్కడ కూడా ఒకసారి వచ్చి తాగొచ్చి తండ్రి మీద గొడవపడి కొట్టుకుంటేనే మళ్ళీ వీళ్ళు ఇక్కడ అద్దెలు కట్టలేక ఆ ఊరు వెళ్ళిపోయారు. అద్దెలు కట్టలేక వెళ్ళిపోతే వీళ్ళు తాగినప్పుడల్లా శారదాపేటలో ఉంటాడు, పని చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు నేనప్పుడు 2 రోజులు 3 రోజులు ఉంటాడు అక్కడ. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కూర్చొని తాగుతారు, బాగానే మాట్లాడుకుంటారు బాగున్నప్పుడు. మరి రాత్రి ఏం జరిగింది, ఇద్దరు తాగి మరి ఏం చేశారో, ఏం గొడవ చేశారో. వాళ్ళ అమ్మగారు వాళ్ళ మామగారేమో వేరే రూమ్లో పడుకున్నారు. వీళ్ళు ఎట్టో గొడవపడి తాతారని చెప్పి ఇంకా పడుకుంటే సరిగిపెట్టి ఇద్దరు గొడవపడి సరిగిపెట్టి కొట్టారు. నవరకంత తల్లింది, కింద పడిపోయాడు. మనం ఇంకోటి అప్లై చేయడం కొద్దిగా బతుకున్నాడని చెప్పి ఊళ్ళో ఆటో మాట అంబులెన్స్ పని చేస్తే లేట్ అయింది. ఇక ఊళ్ళో ఆటో ఉంటే ఆటో వేసుకుని వస్తుంటే ఇంజనీర్ కాలేజ్ దగ్గరికి వచ్చేటికి అంబులెన్స్ వచ్చింది. ఆ అంబులెన్స్ తీసుకొచ్చేవాడికి అంబులెన్స్లో చెప్పారంట 20% అయిపోయాడండి అని చెప్పి అంబులెన్స్లో చెప్తేనే కాలేజ్ నుంచి తీసుకొచ్చారు. తీసుకొచ్చి జాయిన్ చేస్తే చచ్చిపోయాడు.